నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయింది కదా. సో ఈసారి ఎంటర్టైన్మెంట్ డబుల్ డోస్ ఉంటది అని చెప్పేసి అంటున్నారు. మరి లోపలికి వెళ్ళిన సెలబ్రిటీస్ లో ఎంటర్టైనర్స్ ముగ్గురు ఉన్నారు. రీతు చౌదరి, సుమన్ శెట్టి అండ్ ఇమాన్యుయల్. వీళ్ళ ముగ్గురు త్రూగా మనకి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందంటారా? దొరికే అవకాశం ఉంది. ఈసారి స్పెషల్ ఏంటంటే సామాన్యుల్ని కూడా కొంతమంది తీసుకోవడం ఈసారి స్పెషల్. వాస్తవానికి బిగ్ బాస్ లో నాగార్జున గారు ఉండరు ఈసారి అని అన్నారు, కానీ ఆయనే లేటెస్ట్ కూడా హోస్ట్గా ఉండడం జరిగింది. మరి ఈసారి శ్రీజ, ప్రియా, పవన్, హరీష్, కళ్యాణ్ అండ్ మనీష్ వీళ్ళందరూ కూడా సామాన్యమైనటువంటి వాళ్ళు. వీళ్ళందరూ అధికారికంగా కూడా హౌస్లో కూడా ప్రవేశించారు. మరి సంజన, సుమన్, తనుజ, ఫ్లోరా, ఇమాన్యుయల్, రీతు, భరణి, శ్రాస్తి మరియు రాము వీళ్ళందరూ కూడా రెండో ఇంట్లో ప్రవేశించారు. సో ఇక్కడ ఏంటంటే గొడవ అనేది ప్రారంభమైంది. మరి హరీష్ గారి గురించి, ఇమాన్యుయల్ గురించి. ఇమాన్యుయల్ గారు హరీష్ గారిని బాగా ట్రోల్ చేశారు. అతను గుండుతో ఉంటాడు ఎప్పుడు, గుండు బాస్ని ఎక్కిరిస్తుండడం బాగా జరిగింది. బాగా కూడా ఎగతాళి చేశారు, తీవ్రంగా ట్రోల్ చేశారు. ఈ విషయంలో మటుకు హరీష్ గారికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన కొట్టాలి, ఆయన ఏమైనా చేయాలని కూడా అనుకున్నాడు. కానీ ఈ లోపు కూడా ఆయన వెళ్ళేసేసి సారీ చెప్పడం జరిగింది. నేను సారీ చెప్తున్నాను అన్నాడు, కానీ అతను ఒప్పుకోలేదు. సారీ చెప్తే సరిపోతుందా? నిన్ను ఒక లెంపకాయ కొట్టి సారీ చెప్తే నువ్వు ఊరుకుంటావా? తప్పనిసరి ఇమాన్యుయల్ తప్పే. ఇప్పుడు అతను గుండు బాస్ అన్నాడు, గుండంగులు అన్నాడు, రకరకాల వ్యాఖ్యలు. ఇప్పుడు అతనే ఉంటాడు, నిన్ను కూడా బాడీ షేమింగ్ చేయమంటావా? నిన్ను చేస్తే ఏమనుకుంటావు? నేను తర్వాత నిన్ను అనవాల్సిన అన్ని నువ్వు విపరీతంగా కామెంట్స్ చేసి నేను సారీ చెప్తాను, అది నీకు ఓకే అవుద్దా అని అడిగాడు. మరి ఇమాన్యుయల్ దానికి తీవ్రమైన ఆలోచనలో పడిపోయాడు. అతను తాను చేసిన తప్పు దానికి తెలిసి వచ్చింది. ఏమైనా తప్పనిసరిగా అతని మీద ప్రతీకారం తీర్చుకుంటా అన్నాడు హరీష్. తనుజ ఏమి అందాల ప్రదర్శన బాగానే చేస్తుంది. రీతు కూడా ఎవరు అందాల వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. మొదట అందాలు ప్రదర్శించడం ద్వారా జనాలను ఆకర్షించాలి కదా. అవును, క్రమంగా పికప్ అవుతుంది. స్టార్టింగ్ మెల్లగా నడుస్తుంది, తర్వాత ఏ క్రికెట్ మ్యాచ్ అయినా అంతే కదా, ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుతుంది. ఉంది. హరీష్ గారు, ప్రియా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకు మీకు వాళ్ళే ఇష్టం? వాళ్ళ ఆట తీరు ఎందుకు ఇష్టం? వాళ్ళ ఆట తీరు బాగుంది. ప్రియ అయితే చాలా అందంగా ఉంది అనుకుంటున్నాను నా వైపు నుంచి. అది శ్రేష్ఠి వర్మ ఇక డ్రాన్స్ అదుర్సు కదా, ఆమెను చూస్తేనే ఇంకా పెద్ద అందగత్తె, ఆమె గురించి చెప్పక్కర్లేదు. వరకు నెగటివ్ గా ఉండింది. సో సడన్ గా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చింది అంటే పాజిటివ్ టాక్ ఏర్పడే ఛాన్స్ ఉందా? మళ్ళీ బయటకు వచ్చేస్తుందా? పర్ఫార్మెన్స్ చూపించాలి, పర్ఫార్మెన్స్ చూపిస్తుంది, కానీ ఆమె బయటకు వస్తుందని అనుకుంటున్నాను నేను. నాగార్జున గారు ఎప్పటికీ ఆయన ఎవర్ గ్రీనే కదా. ఆయన ఇప్పటికి కూడా యంగ్ సినిమాలు చేస్తాను, హీరోయిన్ ట్యాక్ చేయడానికి రెడీగా ఉన్నా అని చెప్పారు ఆయన. మరి ఆయన చెప్తున్నాడు. బాలకృష్ణ గారు కూడా అలాగంటున్నారు కదా, నన్ను ఎవరో తాత అని పిలవకూడదు. నాగార్జున గారు కూడా అన్నారు రీసెంట్ గా. ఫస్ట్ అయితే ఈమె అనుకుంటున్నా, డాన్స్ మాస్టర్, డాన్స్ లేడీ. ఎందుకంటే ఆమెకు బోల్డ్ సినిమాలు ఉన్నాయి. ఇక్కడ ఉంటే ఇలా బయట పోయి చేసుకుని మంచి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. వెళ్ళిపోద్ది అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే ఆమెకు చాలా బయట ఆఫర్లు ఉన్నాయి. ఇక్కడ ఉంటే బిగ్ బాస్ లో ఉంటే ఎలా నచ్చింది? ఎందుకు నచ్చలేదు? ఎందుకంటే ఆమె బయట చాలా పనులు ఉన్నాయి ఆమెకి. ఆమె డాన్స్ మాస్టర్, చాలా సినిమాలు కొరియోగ్రఫీ చేయాలి, చాలా ఉంటాయి కదా ఆమెకి. ఆమె వెళ్తుందనే నేను అనుకుంటున్నాను. నా ఎక్స్పెక్టేషన్ బాగున్నారు, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు కదా. ఇక ఆల్మిక్స్ ద్వారా కూడా వాళ్ళు చేస్తారు. ఎందుకు మరి కళ్ళల్లో కళ్ళు పెట్టుకు పాట కూడా ఉంది కదా, కళ్ళల్లోన కళ్ళు పెట్టి చూడవెందుకు. మరి పాటలు ఊరికే రాయలేదు, ఆ పాటే గుర్తొస్తుంది. మరి ఆ పాటలు ఊరికే రాయరు కదా. చూడడంలో వరస్ట్ షో అంటే అదే బిగ్ బాస్. నాకని కాదండి, అది టైం అంటే చాలా మందిని టైం వేస్ట్ చేసే షో. ఎంతో మంది స్టూడెంట్స్ కూడా బిగ్ బాస్ చూసి టైం వేస్ట్ చేసుకున్నారు.
అసలు దాని గురించి బిగ్ బాస్ చూస్తే ఏం ప్రయోజనం వస్తుంది? ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా. ఎంటర్టైన్మెంట్ అంటే ఓకే, ఎంటర్టైన్మెంట్ కోసం మనం 10 minutes 20 minutes చూస్తాం. కానీ పర్టికులర్ గా అదే పనిగా పెట్టుకొని స్టూడెంట్స్ ఎగ్జామ్ టైంలో కూడా ఎగ్జామ్స్ వదిలేసి బిగ్ బాస్ ఎంబట పడుతున్నారు. ఏమొస్తుందండి మీకు బిగ్ బాస్ చూస్తే? చెప్పండి, మీ లైఫ్కి ఏమైనా 1% అనే ఏమైనా యూజ్ ఉందా బిగ్ బాస్ వల్ల? మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు దానివల్ల. దానివల్ల ఏం యూజ్ ఉంది? అదే టైంని మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి మీ లైఫ్ కోసం. మీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ ఓకే, ఇప్పుడు ఎవరైనా జాబ్ చేసే వాళ్ళంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం ఒక 10 minutes 15 minutes ఏదో చూస్తారు. కానీ స్టూడెంట్స్ లైఫ్ చాలా ఖరాబ్ అయింది. చాలా మంది యూత్ మొత్తం చాలా బిగ్ బాస్ వెనకాల పడి వేస్ట్ టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. ఈసారి కామనర్స్ కూడా లైఫ్ ఇస్తున్నారు కదా, అది కొంచెం మంచి విషయం. వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఎవరికి? దాని మీద వర్కర్స్ కూడా చాలా మంది సామాన్యులకు కూడా ఛాన్స్ ఇచ్చారు ఈసారి. ఓకే, బిగ్ బాస్ లో ఎంత మంది సామాన్యుడు వెళ్తారు? 5 మంది. కానీ ఆ షోని చూస్తూ ఎంత మంది లైఫ్ టైం వేస్ట్ అవుతుంది. బట్ ఆ షో నడపడానికి చాలా మంది వర్క్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఒక షో చూస్తున్నారంటే ఒక సింగర్, ఒక డాన్సర్, వాళ్ళ దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఏదో లైఫ్ ఉంటుంది. వీళ్ళకి ఏం లైఫ్ ఉంటుంది? బిగ్ బాస్ కామనర్ ని సెలబ్రిటీ చేస్తున్నారు కదా, అది అలా ఎందుకు చూడట్లేదు మీరు? ఎవరు? 6 కామనర్స్ ని తీసుకున్నారు. మూవీ ఫీల్డ్ నమ్ముకొని వచ్చే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా. అలాంటి ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా దేంట్లో అయినా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళ ఆ ఫీల్డ్ లో వెళ్ళాలని నాకు కూడా హ్యాపీ. అలా వెళ్ళాలి, దానికి నేను ఓకే ఒప్పుకుంటాను. కానీ ఏ టాలెంట్ లేనిది వాడికి టైం పాస్ కోసం ఆ షో చూస్తున్నారు చాలా మంది. నేను అస్సలు వెళ్ళాను. ఎందుకంటే వాడు పిలిచి మరి ₹1 కోటి ఇస్తానా కూడా వెళ్ళాను. ఎందుకంటే జస్ట్ 105 days లో బిగ్ బాస్ లో ఉంటారు వాళ్ళు. నేను మమ్మీ మిస్ అవుతున్నా, నేను నాన్నని మిస్ అవుతున్నా ఏదో ఫీలింగ్. ఎంతో మంది 2 years 3 years దుబాయ్ వెళ్తారు, ఫారెన్ US వెళ్తారు. వాళ్ళకి ఎంత ఎమోషనల్ ఉండాలి ఫ్యామిలీ గురించి. మళ్ళీ యాక్ట్ చేసి చెప్పారు, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎలా ఏడుస్తారు? అదంతా యాక్టింగ్ అండి. రియాలిటీ ఎవ్వడు బిగ్ బాస్ లో రియాలిటీగా ఎవ్వడు ఉండడు. అదంతా జస్ట్ గెలవాలి అనే తాపత్రయంతో మాత్రమే వాళ్ళు రియాలిటీ క్యారెక్టర్ ఎవ్వడు షో చేయదు దాంట్లో. కంటెంట్ క్రియేట్ చేయడానికి అంతే అంతే. చూస్తారా మీరు? చూడరా? చూస్తాను. టికెట్ పెట్టి ఖర్చు పెడతారు కదా? పెడతాను. మరి ఎందుకు ఖర్చు పెడుతున్నారు? దాని నుంచి కొన్ని నేను ఎలాంటి సినిమాలు చూస్తాను? ఓకే, ఎంటర్టైన్మెంట్ అంటే నవ్వించడానికి కొన్ని సినిమాలు ఉంటాయి. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ వచ్చింది సపోజ్, అంటే ప్రశాంతంగా మన వర్క్ ప్రెషర్ లో కొంచెం హ్యాపీనెస్ కోరుకుంటాం. అంటే అన్ని ప్రెషర్స్ పోయి నవ్వుకోవడానికి ఒక 2 hours 3 hours స్పెండ్ చేస్తాం, వెళ్ళి హ్యాపీగా నవ్వుకుంటాం. ఇంకో మూవీ వెళ్తాం. ఇప్పుడు 10th ఫెయిల్ మూవీ చూసారు ఎవరైనా? చెప్పు. అది ఇక్కడ ఎంతమంది చూసారు 10th ఫెయిల్? అంటే ఆ ఫిలిం చూస్తే కొంచెమైనా ఆ ఫిలిం కి మీనింగ్ ఉంది. కింగ్డమ్ చూడలేదు. ఓకే, ఫైనల్ గా బిగ్ బాస్ గురించి అంటే అది కంటెంట్ కావాలని చేస్తున్నారంటారా లేకపోతే నేచురల్ గానే జరుగుతుందా? అది స్క్రిప్ట్ అయినా యాక్టింగ్ అంటే నా రియాలిటీ అయినా కాకపోతే రియాలిటీ క్యారెక్టర్స్ ఎవరి కావద్దు అని నా ఒపీనియన్. నాకు ఒకవేళ ఛాన్సెస్ నేను అస్సలు వెళ్ళను. అలాంటి వరస్ట్ బిగ్ బాస్ కి అస్సలు వెళ్ళను. మరి దాన్ని హోస్ట్ చేస్తున్న నాగార్జున గారు, ఎందుకంటే ఒక పెద్ద స్టార్ అనే చెప్పాలి నాగార్జున గారు, ఏం చెప్తారు మరి బిగ్ బాస్? నాగార్జున ఆయన కూడా ఒక యాక్టర్. ఆయన బిజినెస్ పరంగా ఆయన షో చేస్తున్నాడు అంతే కదా. ఆయన ఏం ఫ్రీగా చేయట్లేదు కదా. ఓకేనా? అదే ఫ్రీగా చేయమని చేస్తాడా? ఎవరు చేయరు. ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు.